హలో స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేస్తున్నా. సో క్వశ్చన్ ఏముంది ఇక్కడ, రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు ప్రింట్ ద ఎఫ్ బ్లాక్ యూజింగ్ ద హ్యాష్ ట్యాగ్. ఓకే, అండ్ ఈ ఎఫ్ బ్లాక్ ఎట్లా ప్రింట్ చేయాలి మనం, ఈ ఎఫ్కి హైట్ ఎన్ని 6 క్యారెక్టర్స్ ఉండాలి అండ్ విడ్త్ 5 and 4 ఉండాలి. సో ఇది ఎట్లా మనం డ్రా చేయాలా, సింపుల్గా మనం ఓకే ఇక్కడ నేను జస్ట్ మీకు అవుట్పుట్లో చూపిస్తున్నా. మనం ఏదైనా ఎఫ్ డ్రా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఎట్లా ఉంటుంది, ఇది ఎఫ్ ఉంది. సో ఈ ఫస్ట్ హైట్ మనం ఇది హైట్ అంటాం. ఓకే, సో ఇది హైట్ అయితే నెక్స్ట్ విడ్త్, ఇది ఫస్ట్ విడ్త్ అండ్ నెక్స్ట్ ఇది సెకండ్ విడ్త్. సో ఇట్లా మనం ఇది పర్టికులర్ అవుట్పుట్లో రావాలి. ఎట్లా రావాలి, మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోని ఇది పర్టికులర్ అవుట్పుట్లో రావాలి. సో సింపుల్గా మనం ఏదైనా ప్రింట్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి, ప్రింట్ఎఫ్ యూజ్ చేయాలి. అండ్ ప్రింట్ఎఫ్లో ఏదైనా స్ట్రింగ్స్ ప్రింట్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి, కోడ్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హ్యాష్ ట్యాగ్ ప్రింట్ చేస్తున్నాను. హ్యాష్ ట్యాగ్ ప్రింట్ చేసిన తర్వాత ఓకే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి ఓకే సింపుల్గా ఓకే జస్ట్ ఇక్కడ నేను రన్ చేస్తున్నా. స్టక్ అయిందేమో, జస్ట్ రీఫ్రెష్ వన్స్ అగైన్. ఓకే, అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, రన్ చేస్తున్నా. ఇక్కడ సో రన్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ప్రింట్ అయింది. ఇక్కడ సో ఒకటిసారి ప్రింట్ అయింది, ఇంకోటిసారి ప్రింట్ చేయాలండి. సో మళ్ళీ కాపీ చేస్తున్నా, ఇక్కడ ప్రింట్ ఓకే రీఫ్రెష్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నా. సో 2 times. ఓకే, కానీ ఇక్కడ నాకు లైన్ బై లైన్ రావాలంటే ఏం చేయాలని, స్లాష్ అని యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి, ఇక్కడ స్లాష్ అని యూజ్ చేయాలి. సో ఎన్ని లైన్స్ కావాలి ఇట్లాంటివి నాకు, హైట్ లైన్ అంటే ఇప్పుడు హైట్ కావాలి మనకు. ఓకే, ఫస్ట్ హైట్ కావాలి. సో 2 6 హైట్, టోటల్స్ ఎన్ని హైట్ కావాలి మనకు, 6 హైట్స్ కావాలి. ఓకే, సో ఇక్కడ రన్ చేసేస్తే చూడండి, ఇక్కడ మనకు 6 హైట్ వచ్చేసింది. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు ఏం మెన్షన్ ఉంది, ఫస్ట్ విడ్త్ ఓకే 2 విడ్త్స్ ఉన్నాయి, విడ్త్ 5 క్యారెక్టర్. ఓకే, క్యారెక్టర్ అండ్ విడ్త్ ఆఫ్ 5 క్యారెక్టర్స్. విడ్త్ 5 అంటే ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలి, విడ్త్ 5 ఉండాలి. ఓకే, సో ఇక్కడ 1 2 3 4 5. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనం ఒకవేళ 5 and 4 ఉంటే ఇట్లా మీరు మెన్షన్ చేసేసాం. రన్ చేసేస్తే సింపుల్గా మనకు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సింపుల్గా ఇదే సేమ్ ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి.